మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ కి ఎక్స్పెక్టేషన్స్ ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు జస్టిఫికేషన్ చేయలేకపోతారు సినిమాలో, అంటే ముందే ఊహించలేకపోతారు. భారతీయుడు అంటే ఒక మాట చెప్పనా, ఇది భారతీయుడు 2కి ప్యారలల్ గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్ లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారు అనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయుడు 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు. మణిరత్నం గారు అంటే మనకు ఒక వైబ్ వేరే ఉంటుంది. ఆయన టేకింగ్ అని టిపికల్ మణిరత్నం స్టైల్ ఒకటి ఉంటుంది, అది మిస్సింగ్ సినిమాలో. నాకు తెలిసి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరు ఏమన్నా వేసారా అని ఒక తీసినప్పుడే ప్యారలల్ గా తీసేసి ఉంటారు. ఇది కూడా పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా వీక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్ లో వర్కౌట్ అవ్వలేదు. లేదన్న సింబు రోల్ కమల్ హాసన్ గారికి తమ్ముడు క్యారెక్టర్ లాగా చిన్నప్పుడు ఆయనకి దొరికే ఒక కొడుకు తమ్ముడు ఈ స్టైల్ ఆఫ్ పెంచుకున్న అతనే తన అంతే. నిజం తెలియక పక్క వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు తిరగబడితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ, దీంట్లో కొత్త ఏం లేదు. రేటింగ్ అడుగుతున్నారా? త్రిష క్యారెక్టర్ త్రిష పెర్ఫార్మెన్స్ బాగుంది, అంటే ఉంది బాగుంది. ఉన్న ఆవిడ ఎంత చేయగలరో సినిమాకి అంత చేసి క్యారెక్టర్ అనుష్క కూడా చేశారు, కానీ అనుష్క చాలా కీలకంగా ఆ క్యారెక్టర్, కానీ ఇందులో అసలు ఏం లేదు. అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, క్యారెక్టర్స్ ఏం లేవు. మీకు అదే చెప్తున్నా, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ బ్యాడ్. ఓవరాల్ రేటింగ్ 5కి 1. కమల్ హాసన్ గారు ఇంత ముందు సినిమాలు భారతీయుడు 2, భారతీయుడు అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఊహించుకొని రాకుండా మామూలుగా ఒక సినిమా చూద్దాం, టైం పాస్ చేద్దాం, 2 గంటల టైం పాస్ చేద్దాం అని వస్తే పర్లేదు. మణిరత్నం గారిని కూడా ఇంతకు ముందులాగా ఊహించుకోవద్దు. మామూలుగా మనం బ్లాంక్ మైండ్ తోటి వస్తే పర్లేదు, ఆ సినిమా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు రౌడీజం, గ్యాంగ్స్టర్స్ అయ్యి ఉండే కదా, ఆ టైప్ లో సినిమా ఉంది, పర్వాలేదు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది. కమల్ హాసన్ గారి మొత్తం మధ్య మధ్యలో కొద్దిగా లైట్ గా కామెడీ ఉంటుంది. 3 వేరియేషన్స్ ఉంటాయి, 3 వేరియేషన్స్ కూడా బాగా చేశారు. గోవాలో సన్నివేశాలు బాగున్నాయి. అసలు మనం కొన్ని ఊహించని సన్నివేశాలు వస్తాయి. అయితే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టడం అవసరం అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఖర్చు పెట్టకుండా కూడా ఈ సినిమాని చెప్పొచ్చు, ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు. కాకపోతే మణిరత్నం గారు ఈ విధంగా ఎందుకు ఆలోచించుంటో అర్థం కావట్లేదు. గోవా పోవటం, అక్కడ వరకు పోవటం, ఒక మర్డర్ కోసం నేపాల్ పోవటం, నేపాల్ అంతా భారీ ఖర్చు పెట్టడం, ఆ సీన్ చూపించడానికి అక్కడికి పోయినట్టుంది. పెద్దగా మనకి రుచించేటట్టు ఏం లేదు. అంటే సినిమా నెక్స్ట్ ఏం జరిగిద్దో అన్న ఆతృత లేదు మనకు. మనం సినిమాల మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటాం. కమల్ హాసన్ గారు కూడా ఎందుకు ఈ టైప్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు అనేది అర్థం కాదు. త్రిష గారి క్యారెక్టర్ ఆమెను ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఇప్పుడు త్రిష బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగుంటుంది, సాంగ్స్ అవి బాగుంటాయి. ఆమె మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. అసలు ఆమె క్యారెక్టర్ ఎందుకు, ఆమెను ఎందుకు పెట్టారు, ఆమె వల్ల ఇంపార్టెన్స్ ఏంది, ఒక హీరోయిన్ కావాలని పెట్టారా, లేకపోతే ఒక సాంగ్ కోసం అని పెట్టారా, ఏమీ అర్థం కాని పరిస్థితులు ఉంది. త్రిష క్యారెక్టర్ అంతా మంచిగా అనిపించారు. సింబు అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, ఫైట్లు అదిరిపోయినాయి. కొన్ని సీన్స్ అసలు మన తెలుగులో ఇట్లాంటి న్యాచురల్ సీన్స్ వస్తాయనిపించింది. యాక్సిడెంట్లు కానీ, కార్ చేజింగ్లు కానీ బాగా మంచి, చాలా బాగా తీశారు. మన తెలుగు వాళ్ళకంటే బాగా తీశారు అన్నమాట. కానీ అవి అసలు అంత అవసరమా, అంత పెట్టడం అవసరమా, ఈ కథకు అంత అవసరమా అనిపించింది. మూవీలో రొమాన్స్ ఎక్కువే. మూవీలో మామూలు చిన్నపిల్లలు చూడలేనంత రొమాన్స్ ఉంది, మరి టూ మచ్గా అనిపించింది. క్లైమాక్స్ కూడా మనం ఊహించిందే, ఆ నెక్స్ట్ ఇది జరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. అన్నా చెల్లెల ఎమోషన్ అంత పెద్దగా పండింది అనిపించలేదు. అన్నా చెల్లెల ఎమోషన్ ఏదో చివరికి కలుస్తారు, అది ఏదో ఆతృతగా వీళ్ళు బాగా చేశారు, బాగా కలిశారు, మణిరత్నం గారు బాగా తీశారు అని చెప్పి ఏమనిపించలేదు. మణిరత్నం గారి సినిమా ఇది అనిపించదు. మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు జస్టిఫికేషన్ చేయలేకపోతారు సినిమాలో, అంటే ముందే ఊహించలేకపోతారు. భారతీయుడు అంటే ఒక మాట చెప్పనా, ఇది భారతీయుడు 2కి ప్యారలల్ గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్ లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే
భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయ 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు. మణిరత్నం గారు అంటే మనకు ఒక వైబ్ వేరే ఉంటుంది. ఆయన టేకింగ్ అని టిపికల్ మణిరత్నం స్టైల్ ఒకటి ఉంటుంది, అది మిస్సింగ్ సినిమాలో. నాకు తెలిసి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరు ఏమన్నా వేసారా అని ఒక తీసినప్పుడే ప్యారలల్ గా తీసేసి ఉంటారు. ఇది కూడా త్రిష అండ్ అభిరామి పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా వీక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్ లో వర్కౌట్ అవ్వలేదు. లేదన్న సింబు రోల్ కమల్ హాసన్ గారికి తమ్ముడు క్యారెక్టర్ లాగా చిన్నప్పుడు ఆయనకి దొరికే ఒక కొడుకు తమ్ముడు ఈ స్టైల్ ఆఫ్ పెంచుకున్న అతనే తన అంతే. నిజం తెలియక పక్క వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు తిరగబడితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ, దీంట్లో కొత్త ఏం లేదు. పైకి రేటింగ్ అడుగుతున్నారా? త్రిష క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పేశారు. త్రిష పెర్ఫార్మెన్స్ బాగుంది, అంటే ఉంది బాగుంది. ఉన్న ఆవిడ ఎంత చేయగలరో సినిమాకి అంత ఇలాంటి చేసి క్యారెక్టర్ అనుష్క కూడా చేశారు, కానీ అనుష్క చాలా కీలకంగా ఆ క్యారెక్టర్, కానీ ఇందులో అసలు ఏమి లేదు. ఏం లేదు. అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, క్యారెక్టర్స్ ఏం లేవు. మీకు అదే చెప్తున్నా, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ బ్యాడ్. ఓవరాల్ రేటింగ్ ఓవరాల్ రేటింగ్ 5కి 1. కమల్ హాసన్ గారు ఇంత ముందు సినిమాలు భారతీయుడు 2, భారతీయుడు లాంటి అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఊహించుకొని రాకుండా మామూలుగా ఒక సినిమా చూద్దాం, టైం పాస్ చేద్దాం, 2 గంటల టైం పాస్ చేద్దాం అని వస్తే పర్లేదు. మణిరత్నం గారిని కూడా ఇంతకు ముందులాగా ఊహించుకోవద్దు. మామూలుగా మనం బ్లాంక్ మైండ్ తోటి వస్తే పర్లేదు, ఆ సినిమా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు రౌడీజం, గ్యాంగ్స్టర్స్ అయ్యి ఉండే కదా, ఆ టైప్ లో సినిమా ఉంది, పర్వాలేదు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది. కమల్ హాసన్ గారి మొత్తం మధ్య మధ్యలో కొద్దిగా లైట్ గా కామెడీ ఉంటది. 3 వేరియేషన్స్ ఉంటాయి, 3 వేరియేషన్స్ కూడా బాగా చేశారు. గోవాలో సన్నివేశాలు బాగున్నాయి. అసలు మనకు కొన్ని ఊహించని సన్నివేశాలు వస్తాయి. అయితే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టడం అవసరం అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఖర్చు పెట్టకుండా కూడా ఈ సినిమాకి చెప్పొచ్చు, ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు. కాకపోతే మణిరత్నం గారు ఈ విధంగా ఎందుకు ఆలోచించుండో అర్థం కావట్లేదు. గోవా పోవటం, అక్కడ వరకు పోవటం, ఒక మర్డర్ కోసం నేపాల్ పోవటం, నేపాల్ అంత భారీ ఖర్చు పెట్టడం, ఆ సీన్ చూపించడానికి అక్కడికి పోయినట్టుంది. పెద్దగా మనకి రుచించేటట్టు ఏం లేదు. అంటే సినిమా నెక్స్ట్ ఏం జరిగిద్దో అన్న ఆతృత లేదు మనకు. మనం సినిమాల మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటాం. కమల్ హాసన్ గారు కూడా ఎందుకు ఈ టైప్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు అనేది అర్థం కాదు. త్రిష గారి క్యారెక్టర్ ఆమెను ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఇప్పుడు త్రిష బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగుంటుంది, సాంగ్స్ అవి బాగుంటాయి. ఆమె మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు, ఆమెను ఎందుకు పెట్టారు, ఆమె వల్ల ఇంపార్టెన్స్ ఏంది, ఒక హీరోయిన్ కావాలని పెట్టారా, లేకపోతే ఒక సాంగ్ కోసం అని పెట్టారా, ఏమీ అర్థం కాని పరిస్థితులు ఉంది. త్రిష క్యారెక్టర్ అంతా మంచిగా అనిపించారు. సింబు అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది, ఫైట్లు అదిరిపోయినాయి. కొన్ని సీన్స్ అసలు మన తెలుగులో ఇట్లాంటి న్యాచురల్ సీన్స్ వస్తాయనిపించదు. యాక్సిడెంట్లు కానీ, కార్ చేజింగ్లు కానీ బాగా మంచి, చాలా బాగా తీశారు. మన తెలుగు వాళ్ళకంటే బాగా తీశారు అన్నమాట. కానీ అవి అసలు అంత అవసరమా, అంత పెట్టడం అవసరమా, ఈ కథకు అంత అవసరమా అనిపించింది. మూవీలో రొమాన్స్ ఎక్కువే. మూవీలో మామూలు చిన్నపిల్లలు చూడలేనంత రొమాన్స్ ఉంది, మరి టూ మచ్గా అనిపించింది. క్లైమాక్స్ కూడా మనం ఊహించిందే, ఆ నెక్స్ట్ ఇది జరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. అన్నా చెల్లెల ఎమోషన్ అంత పెద్దగా పండింది అనిపించలేదు. అన్నా చెల్లెల ఎమోషన్ ఏదో చివరికి కలుస్తారు, అది ఏదో ఆతృతగా వీళ్ళు బాగా చేశారు, బాగా కలిశారు, మణిరత్నం గారు బాగా తీశారు అని చెప్పి ఏమనిపించలేదు. మణిరత్నం గారి సినిమా ఇది అనిపించదు.